ఐటీ పరిశ్రమకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న బెంగళూరును నీటి సంక్షోభం కంటి మీద కొడుకు లేకుండా చేస్తుంది. నగరంలో నీటి కష్టాలపై స్థానికులు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. నగరవాసులు, సామాజిక సంఘాలు సీఎం సిద్ధరామయ్యను ట్యాగ్ చేస్తూ వర్క్ ఫ్రం హోమ్ డిమాండ్ను హోరెత్తిస్తున్నారు. నగరంలోని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశాన్ని కల్పించేలా చూడాలని, స్కూళ్లలో ఆన్లైన్ క్లాసుల్ని పునః ప్రారంభించాలని అనుమతించాలని సీఎం కోరుతున్నారు. కోవిడ్ సమయంలో ఉపయోగపడిన ఈ వ్యూహాన్ని ప్రస్తుత నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఎందుకు ఉపయోగించకూడదని ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల అందరికీ ప్రయోజనం కలుగుతుందని, మండుతున్న ఎండల నుండి ఉద్యోగులకు, విద్యార్థులకు ఉపశమనం కలగడమే కాకుండా విలువైన సంక్షోభ సమయంలో నీటి సంరక్షణకు దోహదపడుతుందని, ఉద్యోగులను ఇంటి నుండి పనిచేయడానికి అనుమతించడం వల్ల తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లే అవకాశం ఉండటాన్ని మరికొంతమంది హైలైట్ చేస్తున్నారు. దీనివల్ల పట్టణ ప్రాంతాల్లో నీటి డిమాండ్ తగ్గుతుందని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగానికి ఇంటి నుండి పని కోసం ఆదేశాన్ని అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరుతూ నమ్మ వైట్ ఫీల్డ్ అని పిలిచే వైట్ ఫీల్డ్ ప్రాంతంలోని నివాసితులు, నివాస సంక్షేమ సంఘాల సమాఖ్య ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇటువంటి చర్య ఉద్యోగులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వీలు కల్పిస్తుందని, తద్వారా బెంగళూరుపై భారం తగ్గుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు ప్రభుత్వం నుంచి శుభవార్త వినే అవకాశం ఉందని ఎదురుచూస్తున్నారు.